హీరోయిన్ అనన్య నాగలి 2 రాష్ట్రాలు కలిపి 5 లక్షల సహాయం అందించారు. ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటున్నాను. వరద నుండి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకి సహాయపడాలని నా వంతుగా సహాయం చేస్తున్నాను అన్నారు. సహాయం చేయడంలో రారాజు, ఎలాంటి కష్టం వచ్చినా, దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా నేనున్నానని సహాయం చేస్తూ ప్రజలందరికీ మేలు చేస్తున్న బాహుబలి డార్లింగ్ ప్రభాస్ గారు తెలుగు 2 రాష్ట్రాలు కలిపి 2 కోట్ల విరాళం ప్రకటించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తన వంతు సహాయం చేశారు. బాధితులకు ఆయన టీం ఆహారాన్ని అందించింది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వారిని అభినందించారు. కష్ట సమయంలో ఇలా ముందుకు రావడం గొప్ప విషయమని, ఇలాగే సేవలను కొనసాగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా బృందాలను పంపించి ఆహారం, మెడిసిన్ అందించేందుకు ముందుకొచ్చిన సోను సూద్ గారు. గడిచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలకి తీరని లోటు, ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలు మరియు ఆ తర్వాత వచ్చిన వరదల కారణంగా ప్రాణ జీవన ఉపాధి మరియు ఆస్తి నష్టం జరిగింది. ఆపద సమయంలో చేపట్టిన సహాయ చర్యలతో సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకి 50 లక్షలు ఇస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వరదల కారణంగా అక్కినేని కుటుంబ సభ్యులుగా మేము ఒక్కొక్కరు 50 లక్షల రూపాయలు అందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందించినట్లు ప్రకటించారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల విరాళం ఇచ్చినట్లు ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 విరాళం ప్రకటిస్తున్నట్లు రామ్ చరణ్ గారు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 10 లక్షలు ఇస్తున్నాను. అలాగే విజయవాడలోని నేను మన మెగా అభిమానులు మరియు జన సైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు, మొత్తం 25 లక్షలు ఇస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ ప్రకటించారు. నా వంతు బాధ్యతగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 5 లక్షలు మరియు ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షలు, మొత్తం 15 లక్షల విరాళం అందిస్తున్నాను. ఈ కష్టకాలంలో అందరూ ఒక్కొక్కరం అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వరుణ్ తేజ్ గారు ట్వీట్ చేశారు.